నెక్స్ట్ చూడమ్మా. సో దట్ the vectors 1, 2, 1, 2, 1, 0, 1, -2, 1 form a basis for r cube. r cube కి ఈ వెక్టార్స్ బేసిస్ అని ప్రూవ్ చేయాలి. మనకి బేసిస్ డెఫినేషన్ ఏంటిది? ఒక సెట్ ఎస్ అనేది బేసిస్ ఫర్ వి అవ్వాలి అంటే కనుక ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ కావాలి. అండ్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి అయితే కనుక ఫ్రమ్ ది డెఫినేషన్ ఎస్ ఏమవుతుంది? బేసిస్ ఆఫ్ వి అవుతుంది. ఏదైనా ఒక సెట్ బేసిస్ అవ్వాలి అంటే కనుక ఏమవ్వాలి? లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవ్వాలి. అండ్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి అయితే కనుక ఎస్ని బేసిస్ ఫర్ వి అంటాం. ఇక్కడ ఇచ్చినటువంటి వెక్టార్స్ బేసిస్ ఫర్ ఆర్ క్యూబ్ కావాలంటే కనుక ఇచ్చినటువంటి వెక్టార్స్ ఏ అయితే ఉన్నాయో అవి అనేటువంటివి ఏమైనా ప్రూవ్ చేయాలి? లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి. ఇంకా ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి ప్రూవ్ చేయకుండా ఏం ఫైండ్ అవుట్ చేసి సరిపోతుందంటే కనుక ఆర్ క్యూబ్ యొక్క డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. డైమెన్షన్ ఆఫ్ ఆర్ క్యూబ్ యొక్క వాల్యూ ఎంత వస్తుందంటే కనుక ఇక్కడ ఆర్ క్యూబ్ అంటే కనుక పవర్లో వాల్యూ ఎంత ఉంది? 3 ఉంది. కాబట్టి డైమెన్షన్ యొక్క వాల్యూ ఫైనట్ వాల్యూ అయితే కనుక డైమెన్షన్ యొక్క వాల్యూ ఫైనట్ వాల్యూ అయ్యి లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే కనుక గివెన్ వెక్టార్స్ అప్పుడు ఇచ్చినటువంటి వెక్టార్స్ ఏమైతే ఇక మనకి బేసిస్ అయితే ఇలా వెక్టార్స్ ఇచ్చేసి మనకి బేసిస్ అని ప్రూవ్ చేయాలి అంటే కనుక ఆ వెక్టార్స్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి. దేనికైతే బేసిస్ అని ప్రూవ్ చేయమంటున్నాడో దాని యొక్క డైమెన్షన్ వాల్యూ ఫైనట్ వాల్యూ అయితే కనుక అప్పుడు గివెన్ వెక్టార్స్ ఏమైతే ఇక మనకి బేసిస్ ఫర్ ది ఆర్ క్యూబ్ అయితే. కాబట్టి బేసిస్ వెక్టార్స్ ఇచ్చి బేసిస్ అని ప్రూవ్ చేయాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ వెక్టార్స్ లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే లేదో ఫైండ్ అవుట్ చేయాలి. లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే లేదో తెలియాలి అంటే కనుక గివెన్ వెక్టార్స్ని సమ్ ఆల్ఫా బీటా గామా అనుకోవాలి. లేదా ఇచ్చినటువంటి వెక్టార్స్ అన్ని ఒక సెట్లో ఉన్నాయి అనుకుంటే కనుక ఆ సెట్ ఎస్ అనుకుంటే ఎస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 1, 2, 1, 0 నెక్స్ట్ 1, -1, 2 అనేటువంటి వెక్టర్స్ ఎస్ అనేటువంటి సెట్లో ఉన్నాయి. ఎస్ అనేది మనకి బేసిస్ ఫర్ ఆర్ క్యూబ్ కావాలి అంటే కనుక ఎస్లో ఉండే వెక్టర్స్ని సమ్ ఆల్ఫా బీటా గామా అనుకుంటున్నా. ఆల్ఫా అంటే 1, 2, 1, బీటా అంటే కనుక 2, 1, 0 అండ్ గామా ఈక్వల్ టు 1, -1, 2 అనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుందో లేదో ఫైండ్ అవుట్ చేయాలి. లీనియర్లీ ఇండిపెండెంట్ డిపెండెంట్ అవుతుందో తెలియాలి అంటే కనుక ఎన్ని వెక్టార్స్ అయితే ఉన్నాయో అన్ని స్కేలార్స్ ఎగ్జిస్ట్ కావాలి. లెట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఎఫ్ సచ్ దట్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ప్లస్ సి గామా ఈక్వల్ టు 0 తీసుకోవాలి. వెక్టార్స్ ఏ అయితే ఉన్నాయో అవి లీనియర్లీ ఇండిపెండెంటో డిపెండెంటో తెలియాలి అంటే కనుక మనం లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఆ లీనియర్ కాంబినేషన్లో స్కేలార్స్ ఏ అయితే ఉన్నాయో వాటి యొక్క వాల్యూస్ అన్నీ ఈక్వల్ టు 0 అయితే కనుక ఆ వెక్టార్స్ లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే. స్కేలార్స్ యొక్క వాల్యూస్ అన్నీ 0 కాకపోతే కనుక లీనియర్లీ డిపెండెంట్ అవుతాయి. కాబట్టి ఈ ఆల్ఫా బీటా గామా అనేటువంటి లీనియర్లీ ఇండిపెండెంట్ కావాలి అంటే కనుక వాటి యొక్క స్కేలార్స్ ఏబిసి వాల్యూస్ కంపల్సరీ ఏం కావాలి? 0 అయితేనే ప్రూవ్ చేయాలి. కాబట్టి ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ప్లస్ ఈ గామా ఈక్వల్ టు 0 అంటే కనుక లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 తీసుకొని అందులో స్కేలార్స్ యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఇండిపెండెంటో డిపెండెంటో మనకి తెలుస్తుంది. కాబట్టి ఏ ఇంటూ ఆల్ఫా అంటే కనుక 1, 2, 1 ఉంది ప్లస్ బి ఇంటూ బీటా అంటే కనుక 2, 1, 0 ప్లస్ సి ఇంటూ గామా అంటే కనుక 1, -1, 2 ఉంది. ఏ లోపలికి వెళ్ళిపోతే కనుక ఏ 2a ఏ వస్తుంది. బి లోపలికి వెళ్ళిపోతే కనుక 2b, b, 0 వస్తుంది. సి లోపలికి వెళ్ళిపోతే కనుక సి -c, 2c ఈక్వల్ టు 0. ఆర్డర్ ట్రైడ్స్ ఉన్నాయి. మూడింటికి మధ్యలో గుర్తు ప్లస్ ఉంది. మూడింటిని యాడ్ చేస్తే కనుక అన్నిటిలో ఫస్ట్ ఎలిమెంట్ని యాడ్ చేస్తే కనుక ఏ ప్లస్ 2b ప్లస్ సి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే కనుక 2a ప్లస్ b మైనస్ సి వస్తుంది. థర్డ్ ఎలిమెంట్ యాడ్ చేస్తే కనుక ఏ ప్లస్ 0 ప్లస్ 2c వస్తుంది. అంటే ఏ ప్లస్ 2c వస్తుంది. ఈక్వల్ టు రైట్ సైడ్ 0 ఉంది, లెఫ్ట్ సైడ్ ఆర్డర్ ట్రైడ్ ఉంది. కాబట్టి రైట్ సైడ్ 0ని కూడా ఆర్డర్ ట్రైడ్గా రాస్తే కనుక 2 ఆర్డర్ ట్రైడ్స్ ఈక్వల్ అని అంటే కనుక కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అయిపోతాయి. కాబట్టి ఏ ప్లస్ 2b ప్లస్ సి ఈక్వల్ టు 0 వస్తుంది.
2a ప్లస్ b మైనస్ c ఈక్వల్ టు 0 వస్తుంది, a ప్లస్ 2c ఈక్వల్ టు 0 వస్తుంది. వీటిని ఈక్వేషన్ 1 అండ్ 2 అండ్ 3 అనుకుంటే కనుక ఈ మూడు ఈక్వేషన్ సాల్వ్ చేసి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. మనకి థర్డ్ ఈక్వేషన్ ఏసీలో ఉంది కాబట్టి 1 అండ్ 2ని సాల్వ్ చేసి ఏసీలోకి మార్చుకోవాలి. 1 అండ్ 2ని సాల్వ్ చేసి ఏసీలో ఈక్వేషన్ రావాలి అంటే కనుక బి కోఎఫిషియంట్ క్యాన్సిల్ అయిపోవాలి. బి కోఎఫిషియంట్ క్యాన్సిల్ అయిపోవాలి అంటే కనుక ఎలా సాల్వ్ చేయాలో జాగ్రత్తగా చూడండి. సాల్వ్ ఈక్వేషన్స్ 1, 2. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేసి ఏసీలోకి మార్చాలి. ఈక్వేషన్ 1లో బి కోఎఫిషియంట్ 2 ఉంది, ఈక్వేషన్ 2లో బి కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి ఈక్వేషన్ 1ని యాజ్ ఇట్ ఈస్గా అంతే ఉంచేస్తే కనుక ఈక్వేషన్ 1 ఇంప్లైస్ ఏ ప్లస్ 2b ప్లస్ సి ఈక్వల్ టు 0 ఉంది. మనకి బి కోఎఫిషియంట్ క్యాన్సిల్ అయిపోవాలి కాబట్టి బి కోఎఫిషియంట్ ఈక్వల్గా మార్చుకోవాలి. కాబట్టి సెకండ్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేస్తే కనుక ఈక్వేషన్ 2 ఇంటూ 2 ఇంప్లైస్ ఈక్వేషన్ 2ని 2తో మల్టిప్లై ఏమొస్తుంది 4a ప్లస్ 2b మైనస్ 2c ఈక్వల్ టు 0 వస్తుంది. రెండిట్లో b యొక్క కోఎఫిషియంట్ ఈక్వల్గా ఉంది, గుర్తుతో ఒకసారి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మైనస్ చేయాలి. మైనస్ చేసి కింద సైన్స్ చేంజ్ అయిపోతాయి. ప్లస్ 2b మైనస్ 2b క్యాన్సిల్ అయిపోతుంది. a మైనస్ 4a అంటే కనుక మైనస్ 3a వస్తుంది. c ప్లస్ 2c అంటే కనుక ప్లస్ 3c ఈక్వల్ టు 0 వస్తుంది. రెండిట్లోంచి 3 కామన్ తీసేస్తే కనుక మైనస్ a ప్లస్ c ఈక్వల్ టు 0 వస్తుంది. మైనస్ a ప్లస్ c ఈక్వల్ టు 0 అయితే కనుక మైనస్ ఏ రైట్ సైడ్ పోతే ప్లస్ ఏ అవుతుంది, ఏ ఈక్వల్ టు సి వస్తుంది. ఈ ఏ ఈక్వల్ టు సిని ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3 ఏ ప్లస్ 2c ఈక్వల్ టు 0 ఉంది. ఏ ఈక్వల్ టు సి కాబట్టి ఏ దగ్గర వాల్యూ సి సబ్స్టిట్యూట్ చేసి సి ప్లస్ 2c ఈక్వల్ టు 0 వస్తుంది. సి ప్లస్ 2c అంటే కనుక 3c ఈక్వల్ టు 0. అది ఏ ఇంటూ బి ఈక్వల్ టు 0 లాగా ఉంటుంది. ఏది ఏ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈక్వల్ టు 0. ఏ ఈక్వల్ టు 0 అంటే 3 ఈక్వల్ టు 0, 3 ఈక్వల్ టు 0 కాబట్టి సి ఈక్వల్ టు 0 వస్తుంది. సిన్స్ ఏ ఈక్వల్ టు సి ఉంది కాబట్టి సి వాల్యూ 0 కాబట్టి ఏ వాల్యూ కూడా 0 అవుతుంది. ఏ ఈక్వల్ టు 0 ఉంది, సి ఈక్వల్ టు 0 ఉంది. బి వాల్యూ రావాలి అంటే కనుక ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ మన ఏ వాల్యూ సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 చూస్తే కనుక ఏ ప్లస్ 2b ప్లస్ సి ఈక్వల్ టు 0 ఉంది. ఏ వాల్యూ 0 కాబట్టి 0 ప్లస్ 2b ఇంటూ నెక్స్ట్ సి వాల్యూ కూడా 0 కాబట్టి 0 ఈక్వల్ టు 0 కాబట్టి 2b ఈక్వల్ టు 0 వస్తుంది. 2b ఈక్వల్ టు 0 అయితే కనుక దేర్ ఫోర్ b ఈక్వల్ టు 0 వస్తుంది. దేర్ ఫోర్ ఏ వాల్యూ 0, b వాల్యూ 0, సి వాల్యూ 0 అవుతుంది. అంటే మనకి లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 రాసిన దాంట్లో వెక్టార్స్ ఆల్ఫా బీటా గామా ఉన్నాయి. ఆ వెక్టార్స్ యొక్క స్కేలార్స్ ఏమున్నాయి, ఏబిసిలు ఉన్నాయి. వాటి స్కేలార్స్ అన్ని 0 అయిపోతే కనుక మనకి ఆ వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెక్టార్స్ ఏమైతే మనకి లీనియర్లీ ఇండిపెండెంట్. ఆ వెక్టార్స్ అని ఇందులో ఉన్నాయి, ఎస్లో ఉన్నాయి కాబట్టి దైర్ ఫోర్ ఎస్ అనేది ఏమవుతుంది ఇక మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. ఇంకా మనం ఏం ప్రూవ్ చేయాలి, బేసిస్ కావాలి అంటే కనుక ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు మనం వి అని ప్రూవ్ చేయాలి. ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి అని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి దేనికైతే మనకి బేసిస్ ఉంటుందని ప్రూవ్ చేయమంటాడో దాని యొక్క డైమెన్షన్ వాల్యూ ఏం కావాలి, మనకి ఫైనట్ వాల్యూ కావాలి. కాబట్టి ఆర్ క్యూబ్ యొక్క డైమెన్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే కనుక డైమెన్షన్ ఆఫ్ ఆర్ క్యూబ్ అంటే కనుక పవర్లో 3 ఉంది కాబట్టి దాని యొక్క వాల్యూ ఫైనట్ అవుతుంది. కాబట్టి డైమెన్షన్ అనేది ఫైనట్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది కాబట్టి గివెన్ వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అవి దేని యొక్క బేసిస్ అయితే ఆర్ క్యూబ్ యొక్క బేసిస్ అవుతాయి. కాబట్టి గివెన్ వెక్టార్స్ అన్ని ఎస్లో ఉన్నాయనుకుంటున్నాం కాబట్టి దేర్ ఫోర్ ఎస్ ఈజ్ ఏమవుతుంది బేసిస్ ఫర్ ఆర్ క్యూబ్ అవుతుంది. కాబట్టి ఒక సెట్ అనేది మనం బేసిస్ అవుతుందో లేదో ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఆ సెట్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ కావాలి. ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి కావాలి. ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి బదులు ఏం చేసి సరిపోతుంది, దేనికైతే మనము బేసిస్ ఉండాలంటున్నామో దాని యొక్క డైమెన్షన్ వాల్యూ ఏ వాల్యూ కావాలి, ఫైనట్ వాల్యూ కావాలి. డైమెన్షన్ ఆఫ్ ఆర్ క్యూబ్ అంటే కనుక 3 వస్తుంది. 3 అనేది ఫైనట్ వాల్యూ. కాబట్టి లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అయ్యి డైమెన్షన్ యొక్క వాల్యూ ఫైనట్ అయితే కనుక అప్పుడు మనకి ఏమవుతాయి గివెన్ సెట్ బేసిస్ ఫర్ గివెన్ వెక్టార్ స్పేస్ ఆర్ క్యూబ్ అవుతుంది. కాబట్టి ఒక వెక్టార్ స్పేస్ ఆర్ క్యూబ్కి మనకి బేసిస్ ఉంటుందో లేదో తెలియాలి అంటే కనుక గివెన్ వెక్టార్స్ లీనియర్లీ ఇండిపెండెంట్ కావాలి. ఇంకేం కావాలి, డైమెన్షన్ అనేది ఫైనట్ అని ప్రూవ్ చేయాలి. ఒకవేళ ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ కాకపోతే కనుక అప్పుడు ఎస్ ఏం కాదు, ఇక మనకి బేసిస్ కాదు, ఎస్ ఈజ్ నాట్ ఏ బేసిస్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ తర్వాత రెండో ప్రాబ్లం చూడండి.
So that the vectors alpha 1, alpha 2, alpha 3 form a basis of C cube of C అని ప్రూవ్ చేయమంటాడు. గివెన్ వెక్టర్స్ అని సమ్ ఎస్ అనేటువంటి సెట్లో తీసుకుంటే కనుక లెట్ ఎస్ ఈక్వల్ టు ఆల్రెడీ వాడు ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 అంటాడు కాబట్టి ఎస్ అనేటువంటి సెట్లో ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 రాసిన ఈ ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 ఉండేటువంటి వెక్టర్స్ సెట్ ఎస్ అనుకుంటే కనుక ఎస్ ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ సి క్యూబ్ ఆఫ్ సి అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ అనేది మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ డైమెన్షన్ ఆఫ్ సి క్యూబ్ ఆఫ్ సి యొక్క వాల్యూ ఫైనైట్ వాల్యూ అయితే కనుక అప్పుడు ఎస్ అనేది ఏమవుతుంది, బేసిస్ అవుతుంది. ఎస్ అనేది మనకి లీనియర్లీ ఇండిపెండెంటో డిపెండెంటో తెలియాలి అంటే కనుక ఎన్ని వెక్టర్స్ అయితే ఉన్నాయో అన్ని స్కేలార్స్ ఎగ్జిస్ట్ అయితే కాబట్టి దేర్ ఎగ్జిస్ట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఎఫ్. వెక్టర్స్ ఇక్కడ ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 అంటాడు కాబట్టి ఏ ఆల్ఫా 1 ప్లస్ బి ఆల్ఫా 2 ప్లస్ సి ఆల్ఫా 3 ఈక్వల్ టు 0 తీసుకొని ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఏమొస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఇంటూ ఆల్ఫా 1 అంటే కనుక వెక్టారు 1, ఆల్ఫా 1 అంటే వెక్టర్ ఏముంది 1, 0, 0 ఉంది ప్లస్ బి ఇంటూ ఆల్ఫా 2 ఉంది. ఆల్ఫా 2 యొక్క వెక్టారు 1, 1, 0 ఉంది ప్లస్ సి ఇంటూ ఆల్ఫా 3 అంటే కనుక 1, 1, 1 ఉంది ఈక్వల్ టు 0. ఏ లోపలికి వెళ్ళిపోతే కనుక ఏ 0, 0 వస్తుంది. సరే బి లోపలికి వెళ్ళిపోతే కనుక బి 0 వస్తుంది. సి లోపలికి వెళ్ళిపోతే కనుక సి ఈక్వల్ టు 0. 3 ఆర్డర్ ట్రేడ్స్ ఉన్నాయి. అన్నిటికి మధ్యలో గుర్తు ప్లస్ ఉంది కాబట్టి అన్నిటిని యాడ్ చేస్తే కనుక ఏ ప్లస్ బి ప్లస్ సి నెక్స్ట్ సెకండ్ పేర్స్ అన్నిటిని యాడ్ చేస్తే కనుక బి ప్లస్ సి వస్తుంది. థర్డ్ ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేస్తే కనుక సి వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఆర్డర్ ట్రేడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ దాన్ని కూడా ఆర్డర్ ట్రేడ్గా రాసి కనుక 0, 0, 0. 2 ఆర్డర్ ట్రేడ్స్ కాబట్టి మనకి కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయిపోతాయి. ఒకటి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అవుతుంది. సెకండ్ ఎలిమెంట్ ఈక్వల్ చేస్తే కనుక బి ప్లస్ సి ఈక్వల్ టు 0 వస్తుంది. థర్డ్ ఎలిమెంట్ ఈక్వల్ చేస్తే కనుక సి ఈక్వల్ టు 0 వస్తుంది. వీటిని ఈక్వేషన్ 1 and 2 and 3 అనుకుంటే కనుక వీటిని సాల్వ్ చేసి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ సి ఈక్వల్ టు 0 ఉంది. సి ఈక్వల్ టు 0ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసి బి వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు సి ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో సి దగ్గర వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసి కనుక బి ప్లస్ 0 ఈక్వల్ టు 0 వస్తుంది అండ్ బి ఈక్వల్ టు 0 వస్తుంది. ఏ సి ఈక్వల్ టు 0 ఉంది, బి ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి బి వాల్యూ, సి వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు బి ఈక్వల్ టు 0, సి ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో బి వాల్యూ, సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కనుక ఈక్వేషన్ 1 ఏముంది, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 ఉంది. ఏ ప్లస్ బి వాల్యూ 0, జి వాల్యూ, సి వాల్యూ 0 కాబట్టి ఏ ప్లస్ 0 ప్లస్ 0 అంటే ఏ వస్తుంది, ఏ ఈక్వల్ టు 0 వస్తుంది. కాబట్టి దేర్ ఫోర్ ఏ వాల్యూ 0 ఉంది, బి వాల్యూ 0 ఉంది, సి వాల్యూ 0 ఉంది. ఏ కామా బి కామా సి అనేటువంటి ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్లో ఉంటున్నాయి కాబట్టి లీనియర్ కాంబినేషన్లో ఉండే స్కేలార్స్ అన్ని 0 అయిపోతే కనుక ఆ వెక్టార్స్ ఏమంటాం, లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అంటాం. వెక్టార్స్ అన్ని ఎస్లో ఉన్నాయి అనుకుంటున్నాం కాబట్టి దేర్ ఫోర్ ఎస్ ఈజ్ ఏ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. ఇంకా దేనికైతే మనకి బేసిస్ అవుతుందని ప్రూవ్ చేయమంటున్నాడు దాని యొక్క డైమెన్షన్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీని యొక్క డైమెన్షన్ వాల్యూ తెలియాలి. డైమెన్షన్ ఆఫ్ సి క్యూబ్ ఆఫ్ సి యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. పవర్లో 3 ఉంది కాబట్టి 3 అనేది ఏ వాల్యూ అవుతుంది, ఫైనైట్ వాల్యూ అవుతుంది. డైమెన్షన్ ఆఫ్ మనకి సి క్యూబ్ ఆఫ్ సి యొక్క వాల్యూ ఫైనైట్ వాల్యూ అయ్యి ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అయితే కనుక ఎస్ అనేది సి క్యూబ్కి ఏమవుతుంది, బేసిస్ అవుతుంది. కాబట్టి దేర్ ఫోర్ ఎస్ ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ దేని యొక్క బేసిస్ అవుతుంది, ఎస్ అనేది సి క్యూబ్ ఆఫ్ సికి బేసిస్ అవుతుంది. అది ఒక సెట్ బేసిస్ అవుతుందో లేదో ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక లీనియర్లీ ఇండిపెండెంటో డిపెండెంటో ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ డైమెన్షన్ వాల్యూ ఫైనైట్ వాల్యూ అయితే కనుక గివెన్ సెట్ ఏమవుతుంది, బేసిస్ ఫర్ సి క్యూబ్ ఆఫ్ సి అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. Show that the vectors 1, 1, 2, 1, 2, 5, 5, 3, 4 of R cube of R do not form a basis of R cube of R. ఈ వెక్టార్స్ అనేటువంటి ఆర్ క్యూబ్ ఆఫ్ ఆర్కి ఏమని కాదని చూపించమన్నాడు, బేసిస్ కాదు అని ప్రూవ్ చేయాలి. బేసిస్ కాదు అని ప్రూవ్ చేయాలి అంటే కనుక బేసిస్ అవును అని ప్రూవ్ చేయాలంటే కనుక మనకి ఏం కావాలి, సెట్లో ఉండే వెక్టార్స్ అని లీనియర్లీ ఇండిపెండెంట్ కావాలి, ఇంకా డైమెన్షన్ యొక్క వాల్యూ ఫైనైట్ వాల్యూ కావాలి. ఇక్కడ ఆర్ క్యూబ్ ఆఫ్ ఆర్ అంటే కనుక డైమెన్షన్ వాల్యూ 3 అవుతుంది. డైమెన్షన్ 3 అనేది ఫైనైట్ వాల్యూ అవుతుంది. అంటే గివెన్ వెక్టార్స్ ఏం కాదని ప్రూవ్ చేయాలి, లీనియర్లీ ఇండిపెండెంట్ కాదు, అంటే లీనియర్లీ
డిపెండెంట్ వెక్టార్స్ అయితే ప్రూవ్ చేయాలి. గివెన్ వెక్టార్స్ అని ఎస్ అనేటువంటి సెట్లో రాస్తే కనుక లెట్ ఎస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 1, 2, 1, 2, 5 అండ్ 5, 3, 4 అనేటువంటి వెక్టార్స్ ఎస్లో ఉన్నాయనుకుంటున్నాం. ఎస్లో ఉండే వెక్టార్స్ లీనియర్లీ ఇండిపెండెంట్ డిపెండెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ వెక్టార్స్ని ఆల్ఫా బీటా గామా, వాడు ఏం ఇవ్వకపోతే ఆల్ఫా బీటా గామా అనుకుంటా, ఏం ఇస్తే కనుక వాడి వెక్టార్స్ ఏ తీస్తే వాటిని మాత్రమే రాసుకోవాలి. ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు 1, 1, 2 అనుకుంటున్నాం, బీటా ఈక్వల్ టు 1, 2, 5 అనుకుంటున్నాం, ఇంకొక వెక్టార్ని గామా ఈక్వల్ టు 5, 3, 4 అనుకుంటే కనుక లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 రాసుకుంటే మనకి స్కేలార్స్ యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయగలం. ఎన్ని వెక్టార్స్ అయితే ఉన్నాయో అన్ని స్కేలార్స్ ఎగ్జిస్ట్ అయితే లీనియర్ కాంబినేషన్లో 3 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి 3 స్కేలార్స్ ఏ కామా బి కామా సి ఎగ్జిస్ట్ అయ్యి లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 అని ఎలా రాసుకోవాలి? ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ప్లస్ సి గామా ఈక్వల్ టు 0 నుంచి లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 రాసిన తర్వాత ఈ లీనియర్ కాంబినేషన్లో స్కేలార్స్ ఏ అయితే ఉన్నాయో వాటి యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక అన్ని 0 అయితే లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే, ఏ ఒక్క వాల్యూ 0 కాకపోయినా సరే లీనియర్లీ డిపెండెంట్ అయితే. ఇక్కడ ఏ ఇంటూ ఆల్ఫా అంటే వెక్టార్ 1, 1, 2 ఉంది, ప్లస్ బి ఇంటూ బీటా అంటే కనుక 1, 2, 5 ఉంది, ప్లస్ సి ఇంటూ గామా అంటే కనుక 5, 3, 4 ఉంది, ఈక్వల్ టు రైట్ సైడ్ 0 ఉంది. ఏ లోపలికి వెళ్ళిపోతే రెండింటిని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఏ 2a వస్తుంది. ఈసారి బి లోపలికి వెళ్ళిపోతే కనుక b 2b 5b వస్తుంది. సి లోపలికి వెళ్ళిపోతే కనుక 5c 3c 4c ఈక్వల్ టు 0. లెఫ్ట్ సైడ్ 3 ఆర్డర్ ట్రేడ్స్ ఉన్నాయి, అన్నింటికి మధ్యలో గుర్తు ప్లస్ ఉంది కాబట్టి అన్నింటిని యాడ్ చేస్తే కనుక కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేసి ఏమొస్తుంది? a ప్లస్ b ప్లస్ 5c a ప్లస్ 2b ప్లస్ 3c 2a ప్లస్ 5b ప్లస్ 4c వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఆర్డర్ ట్రేడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ ఒక ఆర్డర్ ట్రేడ్ అన్ని జీరోస్ రాస్తే కనుక 0, 0, 0. 2 ఆర్డర్ ట్రేడ్స్ ఈక్వల్ అయితే కనుక కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ని ఈక్వల్ చేస్తే కనుక a ప్లస్ b ప్లస్ 5c ఈక్వల్ టు 0 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈక్వల్ చేస్తే కనుక a ప్లస్ 2b ప్లస్ 3c ఈక్వల్ టు 0 వస్తుంది. నెక్స్ట్ జెడ్ కోఆర్డినేట్ ఈక్వల్ చేస్తే కనుక 2a ప్లస్ 5b ప్లస్ 4c ఈక్వల్ టు 0. వీటిని ఈక్వేషన్ 1 and 2 and 3 అనుకుంటే కనుక 1 and 2 and 3ని సాల్వ్ చేసి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ 1 and 2ని సాల్వ్ చేస్తున్నాక ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ సాల్వ్ ఈక్వేషన్స్ 1 and 2. ఇక్కడ ఒకటిని రెండింటిని సాల్వ్ చేస్తే కనుక రెండింటిలో ఏ కోఎఫిషియంట్ ఈక్వల్గా ఉంది కాబట్టి బీసీలో ఈక్వేషన్ వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వేషన్ 1ని ఏం చేంజ్ చేస్తుంటే అవసరం లేదు. ఈక్వేషన్ 1 a ప్లస్ b ప్లస్ 5c ఈక్వల్ టు 0 ఉంది. నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 2 చూస్తే కనుక a ప్లస్ b ప్లస్ 3c ఈక్వల్ టు 0 వస్తుంది. a ప్లస్ 2b ప్లస్ 3c ఈక్వల్ టు 0 ఉంది సెకండ్ ఈక్వేషన్. a ప్లస్ 2b ప్లస్ 3c ఈక్వల్ టు 0. రెండింటిలో ఏ కోఎఫిషియంట్ గుర్తు సహా ఈక్వల్గా ఉంది కాబట్టి తీసేయాలి. తీసేస్తే కనుక సైన్స్ చేంజ్ అయిపోతాయి. ప్లస్ a మైనస్ a క్యాన్సిల్ అయిపోతుంది. b మైనస్ 2b అంటే మైనస్ b వస్తుంది. ప్లస్ 5c మైనస్ 3c అంటే కనుక ప్లస్ 2c ఈక్వల్ టు 0 వస్తుంది. మైనస్ లోపలికి వెళ్ళిపోతే కనుక b మైనస్ 2c ఈక్వల్ టు 0 వస్తుంది. దీని సమ్ ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుంటున్నాం. నెక్స్ట్ ఈసారి 1 and 3ని కానీ లేదా 2 and 3ని కానీ సాల్వ్ చేసి బీసీలో ఇంకొక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి సాల్వ్ ఈక్వేషన్స్ 2 and 3. ఇక్కడ ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 3ని సాల్వ్ చేసి బీసీలో ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏ కోఎఫిషియంట్ ఈక్వల్గా మార్చుకోవాలి. ఈక్వేషన్ 2లో ఏ కోఎఫిషియంట్ 1 ఉంది, ఈక్వేషన్ 3లో 2 ఉంది కాబట్టి ఈక్వేషన్ 1ని దేంతో మల్టిప్లై చేయాలి? 2తో మల్టిప్లై చేసి రాసుకోవాలి. ఇక్కడ ఈక్వేషన్ 2ని 2తో మల్టిప్లై చేస్తే కనుక 2a ప్లస్ 2 ఇంటూ 2b అంటే 4b వస్తుంది. 2 ఇంటూ 3c అంటే కనుక 6c ఈక్వల్ టు 0 వస్తుంది. థర్డ్ ఈక్వేషన్లో ఏ కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈక్వేషన్ 3 చూస్తే కనుక 2a ప్లస్ 5b ప్లస్ 4c ఈక్వల్ టు 0 ఉంది. రెండిట్లో ఏ కోఎఫిషియంట్ గుర్తు సహా ఈక్వల్గా ఉంది కాబట్టి మైనస్ చేయాలి. మైనస్ చేస్తే కింద సైన్స్ చేంజ్ అయిపోతాయి. ప్లస్ 2a మైనస్ 2a క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ 4b మైనస్ 5b అంటే మైనస్ 5b, ప్లస్ 6c మైనస్ 4c అంటే కనుక ప్లస్ 2c ఈక్వల్ టు 0. రెండిట్లో మైనస్ని కామన్ తీసేస్తే కనుక b మైనస్ 2c ఈక్వల్ టు మైనస్ రైట్ సైడ్ పోతే 0 అయిపోతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 5 వస్తుంది. ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుంటే కనుక ఇక్కడ b మైనస్ 2c ఈక్వల్ టు 0 ఉంది, ఇక్కడ b మైనస్ 2c ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి 4 and 5ని సాల్వ్ చేసి మన b వాల్యూ c వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేం. ఓకేనా? కాబట్టి సిన్స్ ఈక్వేషన్స్ 4 and 5 ఆర్
సేమ్ ఈక్వేషన్స్. ఈక్వేషన్ 4 and 5 సేమ్ ఈక్వేషన్స్ కాబట్టి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేం. వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఏదో ఒకటి ఏమనుకోవాలి, మన వాల్యూ అనుకోవాలి. లెట్ సమ్ సి ఈక్వల్ టు 1 అనుకుంటే కనుక ఇప్పుడు బి వాల్యూ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈక్వేషన్ నెంబర్ 4 కానీ ఈక్వేషన్ నెంబర్ 5 కానీ చూస్తే కనుక బి మైనస్ 2c ఈక్వల్ టు 0 అయితే కనుక బి ఈక్వల్ టు 2c అవుతుంది. సి ఈక్వల్ టు 1 అనుకుంటున్నాం కాబట్టి దేర్ ఫోర్ బి ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది, 2 into 1 అంటే 2 వస్తుంది. నెక్స్ట్ ఏ వాల్యూ రావాలంటే కనుక సి వాల్యూ బి వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ 3లో కానీ సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి పుట్స్ సి ఈక్వల్ టు 1 కామా బి ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ 1 ఆర్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకు కావాల్సిన ఏ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఈక్వేషన్ 1లో చూస్తే కనుక ఈక్వేషన్ 1 a ప్లస్ బి వాల్యూ 2 ఉంది ప్లస్ సి 5c ఉంది, సి వాల్యూ 1 కాబట్టి 5 into 1 5 వస్తుంది. a ప్లస్ 7 ఈక్వల్ టు 0 వస్తుంది. 7 రైట్ సైడ్ పోతే కనుక a మైనస్ 7 ఈక్వల్ టు 0 వస్తుంది. ఓకేనా, ఏ వాల్యూ ఉంది, బి వాల్యూ ఉంది, సి వాల్యూ ఉంది. కాబట్టి ఏబిసి వాల్యూస్ అన్నీ ఏమైనా 0 అవుతున్నాయా? కాబట్టి నాట్ ఆల్ జీరోస్, నాట్ ఆల్ జీరోస్ ఆఫ్ ఏ కమా బి కమా సి. లీనియర్ కాంబినేషన్లో ఉండేటటువంటి కాన్స్టెంట్ యొక్క వాల్యూస్ ఏ వాల్యూ కూడా 0 కావట్లేదు కాబట్టి ఎస్ అనేది ఏమవుతుంది, లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది. దేర్ ఫోర్ ఎస్ ఈజ్ ఏ లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది. లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది. మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ అయితేనే ఏమవుతుంది, బేసిస్ అవుతుంది. లీనియర్లీ ఇండిపెండెంట్ అయ్యి డైమెన్షన్ వాల్యూ ఫైనెట్ కావాలి. ఆర్ క్యూబ్ ఆఫ్ ఆర్ అంటే కనుక ఏ2 డైమెన్షన్ యొక్క వాల్యూ 3 అనేది ఫైనెట్. ఎస్ అనేది ఇండిపెండెంట్ అయింటే ఏమయ్యేది, ఎస్ అనేది ఇక మనకి బేసిస్ ఆఫ్ ఆర్ క్యూబ్ అయ్యేది. కానీ ఎస్ అనేది ఏమవుతుంది, లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది. కాబట్టి దేర్ ఫోర్ ఎస్ ఈజ్ నాట్ ఏ బేసిస్, ఎస్ ఈజ్ నాట్ ఏ బేసిస్ ఆఫ్ ఆర్ క్యూబ్ ఆఫ్ ఆర్. ఒక వెక్టార్ స్పేస్కి మనకి బేసిస్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే కనుక సెట్ ఏం కావాలి, లీనియర్లీ ఇండిపెండెంట్ అయ్యి డైమెన్షన్ యొక్క వాల్యూ ఫైనెట్ వాల్యూ అయితే కనుక అప్పుడు బేసిస్ అవుతుంది. ఇక్కడ ఎస్ అనేది లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది కాబట్టి గివెన్ వెక్టార్ స్పేస్కి ఏం కాదు, అది బేసిస్ కాదు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. షో దట్ the set of vectors 2, 1, 0, 2, 1, 1, 2, 2, 1 form a basis of V3 over reals and express the vector 1, 2, 1 as a linear combination of these basis vectors. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెట్లో ఉండేటువంటి వెక్టర్స్ ఏమని ప్రూవ్ చేయాలి, V3 యొక్క బేసిస్ అని ప్రూవ్ చేయాలి. బేసిస్ అని ప్రూవ్ చేసిన తర్వాత ఈ వెక్టార్ని ఆ బేసిస్ వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఏం చేయాలి, ఈ వెక్టార్ని ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టార్స్గా ఎక్స్ప్రెస్ చేయమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ సెట్ని బేసిస్ అని ప్రూవ్ చేయాలి అంటే కనుక అది లీనియర్లీ ఇండిపెండెంట్ కావాలి. నెక్స్ట్ డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చినటువంటి సెట్ని సమ్ ఎస్ అనుకుంటే కనుక ఎస్ అనే సెట్లో వెక్టార్స్ ఏమి ఇచ్చాడు, 2, 1, 0 ఉంది, 2, 1, 1 ఉంది, 2, 2, 1 ఉంది. దీన్ని ఎస్ అనుకుంటే కనుక నెక్స్ట్ ఇందులో ఉండే వెక్టర్స్ని సమ్ ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 అనుకుంటున్నాం. ఆల్ఫా 1 ఈక్వల్ టు 2, 1, 0 అనుకుంటున్నాం. నెక్స్ట్ ఆల్ఫా 2 ఈక్వల్ టు 2, 1, 1 అనుకుంటున్నాం. నెక్స్ట్ ఆల్ఫా 3 ఈక్వల్ టు 2, 2, 1 అనుకుంటున్నాం. 3 వెక్టర్స్ మనకి లీనియర్లీ ఇండిపెండెంటో డిపెండెంటో తెలియాలి అంటే కనుక లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. 3 వెక్టర్స్ ఉన్నాయి కాబట్టి 3 స్కేలార్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. వాటిని ఏ కామా బి కామా సి అనుకుంటే కనుక దర్ ఎగ్జిస్ట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఎఫ్ సచ్ దట్ ఏ ఆల్ఫా ప్లస్ ఏ ఆల్ఫా 1 ప్లస్ బి ఆల్ఫా 2 ప్లస్ సి ఆల్ఫా 3 ఈక్వల్ టు 0 తీసుకొని ఏబిసి యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఏబిసి వాల్యూస్ అన్ని 0 అయితే లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. ఏబిసి వాల్యూస్లో ఏ ఒక్క వాల్యూ 0 కాకపోయినా సరే లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది. ఇంకా ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 వెక్టార్స్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఇంటూ ఆల్ఫా 1 అంటే కనుక 2, 1, 0 ఉంది ప్లస్ బి ఇంటూ ఆల్ఫా 2 అంటే కనుక 2, 1, 1 ఉంది ప్లస్ సి ఇంటూ ఆల్ఫా 3 అంటే కనుక 2, 2, 1 ఉంది ఈక్వల్ టు 0. ఏ లోపలికి వెళ్ళిపోతే కనుక 2a, a, 0 వస్తుంది. బి లోపలికి వెళ్ళిపోతే కనుక 2b, b వస్తుంది. సి లోపలికి వెళ్ళిపోతే కనుక 2c, 2c, c ఈక్వల్ టు 0. 3 ఆర్డర్ ట్రేడ్స్ ఉన్నాయి. అన్నిటికి మధ్యలో గుర్తు ప్లస్ ఉంది కాబట్టి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే కనుక
2a ప్లస్ 2b ప్లస్ 2c వస్తుంది. నెక్స్ట్ చూస్తే కనుక a ప్లస్ b ప్లస్ 2c వస్తుంది. 0 ప్లస్ b ప్లస్ c వస్తుంది. 0 యాడ్ చేసిన అవసరం లేదు కాబట్టి b ప్లస్ c వస్తుంది. ఈక్వల్ టు రైట్ సైడ్ 0 ఉంది, రైట్ సైడ్ ఈక్వల్ కాబట్టి రైట్ సైడ్ ఒక ఆర్డర్ ట్రైడ్ జీరోస్ రాస్తే కనుక 0, 0 వస్తుంది. 2 ఆర్డర్ ట్రైడ్స్ ఈక్వల్ అయితే కనుక కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయిపోతాయి. 2a ప్లస్ 2b ప్లస్ 2c ఈక్వల్ టు 0 వస్తుంది. నెక్స్ట్ ఈక్వల్ చేస్తే కనుక a ప్లస్ b ప్లస్ 2c ఈక్వల్ టు 0 వస్తుంది. నెక్స్ట్ తర్వాత b ప్లస్ c ఈక్వల్ టు 0 వస్తుంది. 2a ప్లస్ 2b ప్లస్ 2c ఈక్వల్ టు 0లో 2 కామన్ తీసి రైట్ సైడ్ పంపిస్తే కనుక 2 మల్టిపుల్గా ఉంటుంది కాబట్టి రైట్ సైడ్ పోతే డివైడెడ్ బై అవుతుంది. a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0 వస్తుంది. ఈ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం. a ప్లస్ b ప్లస్ 2c ఈక్వల్ టు 0ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాం. b ప్లస్ c ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి దాని b ఈక్వల్ టు మైనస్ c వస్తుంది. b ఈక్వల్ టు మైనస్ cని ఈక్వేషన్ 1 and 2లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి a cలో ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ రెండింటిని సాల్వ్ చేస్తే కనుక ఏ వాల్యూ సి వాల్యూ వస్తుంది. కాబట్టి పుట్ b ఈక్వల్ టు మైనస్ c ఇన్ ఈక్వేషన్స్ 1 and 2. ఇక్కడ ఈక్వేషన్ 1 and 2లో b దగ్గర వాల్యూ ఏ సబ్స్టిట్యూట్ చేయాలి, మైనస్ c సబ్స్టిట్యూట్ చేస్తే కనుక వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వేషన్ 1లో చూస్తే కనుక a ప్లస్ b వస్తుంది. b వాల్యూ మైనస్ c ప్లస్ c ఈక్వల్ టు 0. మైనస్ c ప్లస్ c క్యాన్సిల్ అయిపోతే కనుక a ఈక్వల్ టు 0 వస్తుంది. ఈ a ఈక్వల్ టు 0ని b ఈక్వల్ టు మైనస్ cని ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 ఈక్వేషన్ 2 ఏం కనిపిస్తుంది, a ప్లస్ b ప్లస్ 2c ఈక్వల్ టు 0 ఉంది. ఏ వాల్యూ 0 ప్లస్ b ఉంది. b వాల్యూ ఎంత ఉంది, మైనస్ c ఉంది. ప్లస్ 2c ఈక్వల్ టు 0. మైనస్ c ప్లస్ 2c అంటే కనుక c ఈక్వల్ టు 0 వస్తుంది. ఏ వాల్యూ 0 ఉంది. నెక్స్ట్ c వాల్యూ 0 ఉంది. b ఈక్వల్ టు మైనస్ c ఉంది. కాబట్టి సిన్స్ b ఈక్వల్ టు మైనస్ c వాల్యూ 0 అంటే మైనస్ 0 అంటే b వాల్యూ కూడా 0 అయిపోతుంది. అంటే దేర్ ఫోర్ ఏ వాల్యూ 0 వస్తుంది, b వాల్యూ 0 వస్తుంది, c వాల్యూ 0 వస్తుంది. అంటే లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 తీసుకుంటే కనుక ఆ లీనియర్ కాంబినేషన్ ఉండే స్కేలార్స్ ఏమైపోతున్నాయి, 0 అయిపోతున్నాయి. కాబట్టి లీనియర్ కాంబినేషన్లో వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెక్టార్స్ ఏమవుతాయి, లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతాయి. ఈ వెక్టార్స్ అన్ని ఎస్ అనే సెట్లో తీసుకున్నాం కాబట్టి దేర్ ఫోర్ ఎస్ అనేది ఏమవుతుంది, లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. దేని యొక్క డైమెన్షన్ ఫైండ్ వచ్చాలి, v3 ఆఫ్ రియల్స్ అంటే కాబట్టి రియల్ నెంబర్స్ అంటే కనుక క్యాపిటల్ R ఉంటాయి కాబట్టి v3 ఆఫ్ R యొక్క డైమెన్షన్ వాల్యూ ఫైండ్ వచ్చాలి. v3 ఉన్న పవర్లో ఉన్న మనకి వాల్యూ కనిపిస్తూ ఉంటుంది. 3 అనేది ఫైనైట్, డైమెన్షన్ అనేది ఫైనైట్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ సెట్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. కాబట్టి దేర్ ఫోర్ ఎస్ ఏమవుతుంది, బేసిస్ ఆఫ్ v3 ఆఫ్ R అవుతుంది. ఎస్ ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ v3 ఆఫ్ రియల్ నెంబర్స్ అవుతుంది. అయిపోయిందా ప్రాబ్లం? ఇంకా అయిపోలే, ఇంకేమంటాడు, అండ్ ఎక్స్ప్రెస్ ద వెక్టార్. ఈ వెక్టార్ని ఏం చేయాలి, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ దీస్ బేసిస్ వెక్టార్. ఈ బేసిస్లో వెక్టార్స్ ఏదైతే ఉన్నాయో దాని యొక్క లీనియర్ కాంబినేషన్గా దీన్ని ఎక్స్ప్రెస్ చేయమంటాడు. కాబట్టి 1, 2, 1ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టార్స్ ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3గా ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకేనా? లెట్ 1, 2, 1 can be expressed as a 1, 2, 1 can be expressed as a linear combination of vectors. ఎస్లో ఉండే వెక్టార్స్ ఏమనుకుంటున్నాం, ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 కాబట్టి 1, 2, 1ని ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 యొక్క లీనియర్ కాంబినేషన్గా ఎక్స్ప్రెస్ చేయాలి. కాబట్టి 1, 2, 1 ఈక్వల్ టు ఏ ఆల్ఫా 1 ప్లస్ బి ఆల్ఫా 2 ప్లస్ సి ఆల్ఫా 3 రాలి. ఆల్రెడీ ఏబీసీ స్కేలార్స్ ఇదే ప్రాబ్లం యూజ్ చేసాం కాబట్టి సమ్ ఎక్స్ వై జెడ్ అనుకుంటే కనుక ఎక్స్ ఆల్ఫా 1 ప్లస్ వై ఆల్ఫా 2 ప్లస్ జెడ్ ఆల్ఫా 3 రాసుకొని XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి దీంట్లో రాస్తే కనుక ఈ వెక్టార్ని దాంట్లో ఎక్స్ప్రెస్ చేసినట్టుంది. కాబట్టి XYZ యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 యొక్క వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ఇంటూ ఆల్ఫా 1 అంటే వెక్టార్ ఏమనుకుంటున్నాం, 2, 1, 0 కాబట్టి ఎక్స్ ఇంటూ 2, 1, 0 ప్లస్ వై ఇంటూ ఆల్ఫా 2 ఉంది. ఆల్ఫా 2 అంటే కనుక
2,1,1 ఉంది ప్లస్ జెడ్ ఇంటూ ఆల్ఫా 3 అంటే కనుక 2,2,1 ఉంది. ఎక్స్ లోపలికి వెళ్ళిపోతే మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. 2x, x, 0 వస్తుంది. వై లోపలికి వెళ్ళిపోతే మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. 2y, y వస్తుంది. జెడ్ లోపలికి వెళ్ళిపోతే కనుక 2z, z, 1 ఇంటూ జెడ్ వస్తుంది. రైట్ సైడ్ 3 ఆర్డర్ ట్రేడ్స్ ఉన్నాయి కాబట్టి మొత్తాన్ని యాడ్ చేసి కనుక లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ ఏముంది ఇక మనకి 1,2,1 వెక్టర్ ఉంది ఈక్వల్ రైట్ సైడ్ సమ్ ఆఫ్ 3 ఆర్డర్ ట్రేడ్స్ ఉన్నాయి కాబట్టి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే కనుక 2x + 2y + 2z వస్తుంది. కాబట్టి ఫస్ట్ వెక్టర్ ఏమొస్తుంది 2x + 2y + 2z వస్తుంది. y కోఆర్డినేట్స్ని యాడ్ చేస్తే కనుక x + y + z వస్తుంది. x + y + z వస్తుంది. నెక్స్ట్ z కోఆర్డినేట్ యొక్క వాల్యూస్ యాడ్ చేస్తే కనుక 0 y + z వస్తుంది. 0ని యాడ్ చేసిన అవసరం లేదు కాబట్టి y + z వస్తుంది. మధ్యలో గుర్తు ఈక్వల్ ఉంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 ఆర్డర్ ట్రేడ్స్ ఉన్నాయి కాబట్టి ఆర్డర్ ట్రేడ్స్లో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేసి కనుక 1 = 2x + 2y + 2z వస్తుంది. దాన్ని ఏం రాస్తున్నా అంటే కనుక 2x + 2y + 2z = 1. నెక్స్ట్ y కోఆర్డినేట్స్ ఈక్వల్ చేసి కనుక x + y + z = 2 ఉంది. నెక్స్ట్ తర్వాత ఈక్వల్ చేసి ఏమొస్తుంది y + z = 1 వస్తుంది. ఆ 3 ఈక్వేషన్లు సాల్వ్ చేసి x వాల్యూ y వాల్యూ z వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి కనుక ఈ వెక్టార్ని ఇలా ఎక్స్ప్రెస్ చేసినట్టుంది లీనియర్ కాంబినేషన్లో. ఇంక x y z వాల్యూస్ రావాలంటే కనుక ఆల్రెడీ ఈక్వేషన్ 1 and 2 ఉన్నాయి కాబట్టి దీన్ని 3 నెక్స్ట్ దీన్ని 4 దీన్ని 5 అనుకుంటే కనుక 3, 4, 5ని సాల్వ్ చేసి మనం x y z వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫిఫ్త్ ఈక్వేషన్ y z వేరియబుల్స్లో మాత్రమే ఉంది. ఇక్కడ 3ని 4ని సాల్వ్ చేసి y z వేరియబుల్కి చేంజ్ చేయాలి. అంటే x క్యాన్సిల్ అయిపోవాలి అంటే కనుక 3, 4ని ఎలా సాల్వ్ చేయాలో చూడండి. సాల్వ్ ఈక్వేషన్స్ 3, 4 రెండిట్లో x కోఎఫిషియంట్ ఈక్వల్ చేస్తే కనుక yzలో ఈక్వేషన్ వస్తుంది. ఈక్వేషన్ 3లో x కోఎఫిషియంట్ 2 ఉంది. ఈక్వేషన్ 4లో 1 ఉంది కాబట్టి ఈక్వేషన్ 3ని యాజ్ టీజ్గా అంతే రాసుకోవాలి. 2x + 2y + 2z = 1 ఉంది. నెక్స్ట్ ఫోర్త్ ఈక్వేషన్లో x కోఎఫిషియంట్ 2 రావాలంటే కనుక ఫోర్త్ ఈక్వేషన్ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయాలి. 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 2x + 2y + 2z = 2x + x plus y plus 2,2,1 కదా ఇక్కడ 2,2,1 ఇక్కడ 2z అంటే ఇక్కడ x plus 2y plus z = 2 x plus చూడండి ఫోర్త్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేస్తే కనుక 2 × x 2x 2 × y 2y వస్తుంది. 2 × 2z 4z = 2 × 2 అంటే కనుక 4 వస్తుంది. ఇక్కడ పోయి చూడండి ఇక్కడ 2 ఉండాలి కాబట్టి ఇక్కడ 2z వస్తుంది. ఓకేనా కాబట్టి ఫోర్త్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేస్తే 2x + 2y + 4z = 4. x కోఎఫిషియంట్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కింద తీసేయాలి. మైనస్ చేసి కనుక సైన్స్ చేంజ్ అయిపోతాయి. +2x - 2x క్యాన్సిల్ అయిపోతుంది. 2z - 4z అంటే కనుక -2z = 1 - 4 అంటే -3. బోత్ సైడ్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే కనుక 2z = 3 వస్తుంది. 2z = 3 వస్తే కనుక z వాల్యూ ఎంత వస్తుంది 3/2 వస్తుంది. ఇంకేం కావాలి మనకి x వాల్యూ y వాల్యూ కావాలి. x వాల్యూ y వాల్యూ కావాలంటే కనుక z వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేసి కనుక y వాల్యూ వస్తుంది. కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 5 ఈక్వేషన్ నెంబర్ 5 y + z = 1 ఉంది. y + z = 1 z వాల్యూ ఉంది కాబట్టి y వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. y = 1 - z 1 - 3/2 వస్తుంది. 2 LCM 2 - 3 అంటే -1 వస్తుంది కాబట్టి y యొక్క వాల్యూ -1/2 వస్తుంది. y వాల్యూ ఉంది z వాల్యూ ఉంది కాబట్టి x వాల్యూ రావాలంటే కనుక ఈక్వేషన్ 3లో కానీ ఈక్వేషన్ 4లో కానీ సబ్స్టిట్యూట్ చేసి కనుక మనకు కావాల్సినటువంటి x వాల్యూ వస్తుంది. బట్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 4 x + y + 2z = 2 ఉంది. మన x వాల్యూ కావాలి కాబట్టి x లెఫ్ట్ సైడ్ వస్తే కనుక
2 మైనస్ వై మైనస్ 2z వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 మైనస్ వై యొక్క వాల్యూ -1/2 ఉంది. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. -2 ఇంటూ జెడ్ యొక్క వాల్యూ ఎంత ఉంది? 3/2 ఉంది. 2 ఇంటూ 3 అంటే కనుక 6 అవుతుంది కాబట్టి 6/2. 2 LCM 2 ఇంటూ 2 4 ప్లస్ 1 మైనస్ 6/2 వస్తుంది. 4 ప్లస్ 1 5 5 మైనస్ 6 అంటే కనుక -1 వస్తుంది కాబట్టి ఎంత వస్తుంది? ఎక్స్ యొక్క వాల్యూ -1/2 వస్తుంది. ఎక్స్ వాల్యూ -1/2 ఉంది. వై వాల్యూ -1/2 ఉంది. జెడ్ యొక్క వాల్యూ 3/2 ఉంది. ఇప్పుడు వెక్టార్ని ఎక్స్ప్రెస్ చేస్తే కనుక 1, 2, 1 ఈక్వల్ టు 1, 2, 1 ఈక్వల్ టు ఏముంది? ఎక్స్ ఆల్ఫా 1 ప్లస్ వై ఆల్ఫా 2 ప్లస్ జెడ్ ఆల్ఫా 3 ఉంది. ఎక్స్ అంటే కనుక వాల్యూ ఎంత ఉంది? ఎక్స్ యొక్క వాల్యూ -1/2 ఉంది కాబట్టి -1/2 ఇంటూ ఆల్ఫా 1 ఎక్స్ ఆల్ఫా 1 ప్లస్ వై ఆల్ఫా 2 వై యొక్క వాల్యూ -1/2 ఉంది కాబట్టి -1/2 ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ జెడ్ ఇంటూ ఆల్ఫా 3 ఉంది. జెడ్ యొక్క వాల్యూ ఎంత ఉంది? 3/2 ఉంది కాబట్టి 3/2 ఇంటూ ఎంత వస్తుంది? ఆల్ఫా 3 వస్తుంది. ఇందులో ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 యొక్క వెక్టార్స్ని సబ్స్టిట్యూట్ చేసి కనుక దట్ ఈస్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? -1/2 ఇంటూ ఆల్ఫా 1. ఆల్ఫా 1 అంటే వెక్టార్ ఏం కనిపిస్తుంది? 2, 1, 0 ఉంది. -1/2 ఇంటూ ఆల్ఫా 2 అంటే కనుక 2, 1, 1 వస్తుంది. ప్లస్ 3/2 ఇంటూ ఆల్ఫా 3 యొక్క వెక్టార్ చూస్తే కనుక 2, 2, 1 ఉంది. కాబట్టి 1, 2, 1 అనేటువంటి వెక్టార్ని ఇలా లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది గివెన్ వెక్టార్స్గా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే కనుక ఏ వెక్టార్ అయితే ఎక్స్ప్రెస్ చేయాలో ఆ వెక్టార్ ఈక్వల్ టు రిమైనింగ్ వెక్టార్ యొక్క లీనియర్ కాంబినేషన్ రాసుకొని ఆ స్కేలర్స్ ఫైండ్ అవుట్ చేసి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక అలా లీనియర్ కాంబినేషన్లో ఎక్స్ప్రెస్ చేయడం అవుతుంది. ఈరోజు చెప్పినటువంటి 1, 2, 3, 4 ప్రాబ్లమ్స్ అన్నీ ఇంపార్టెంట్.